క్రియేచర్‌కి కూడా ఎవరు ఉండరు. అలాంటి ఒక క్రియేచర్ అండ్ హ్యూమన్ బీయింగ్ లవ్ స్టోరీయే ఈ 'షేప్ ఆఫ్ వాటర్'. ఇదొక మ్యాజికల్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఒక మ్యాజికల్ స్టోరీ. సినిమా స్టోరీ సింపుల్‌గా మీరు పోస్టర్ చూస్తే అర్థమైపోతుంది. సో, ఒక మాట్లాడలేని అమ్మాయి ల్యాబ్‌లో క్లీనర్‌గా వర్క్ చేస్తూ ఉంటుంది. సైంటిస్ట్స్ ఈ క్రియేచర్‌ని తెస్తారు. ఈ క్రియేచర్‌ని టార్చర్ చేస్తారు. తను ఈ క్రియేచర్‌ని చూస్తుంది. ఎలా ఆ క్రియేచర్‌ని అక్కడి నుండి కాపాడింది అనేదే స్టోరీ. సో, వాట్ గ్రేట్ అబౌట్ దిస్ మూవీ? వై షుడ్ వి హావ్ టు వాచ్ ఇట్ అంటే ఎమోషన్స్ అనేవి ఎప్పుడు కరెక్ట్ అమౌంట్‌లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ యాంగర్, సాడ్‌నెస్, సర్ప్రైజ్ ఎక్సెట్రా. అవి ఎక్కువ, తక్కువ అయితే మనకి ప్రాబ్లమ్. మూవీలో క్రియేచర్‌కి, అమ్మాయికి ఇంత పెద్ద ప్రపంచంలో దక్కనిది ఏమన్నా ఉంది అంటే అది లవ్. ఇంకా ఒక తోడు కంపెనీయే. సో, వాళ్ళిద్దరూ కలిసాక వాళ్ళకి కరెక్ట్ అమౌంట్ ఆఫ్ లవ్ కంపెనీ దక్కుతుంది. దాన్ని డైరెక్టర్ కూడా చాలా మ్యాజికల్‌గా, మిథికల్‌గా, వండర్‌ఫుల్‌గా చూపించారు. ఇది పైకి క్యూట్ ఫేస్ చూసి ప్రేమించిన టైప్ ఆఫ్ మూవీ కాదు. ఐ థింక్ మనకి తెలియని లోపలున్న అంతం యొక్క వేడుకే మూవీ. లాంగ్వేజ్‌లో సంబంధం లేని బంధంతో, ఒక పవర్‌ఫుల్ లవ్‌తో, చాలా చీకటి నిండి ఉన్న వరల్డ్‌లో వాళ్ళిద్దరూ కలిసాక వచ్చిన షైనే ఈ 'షేప్ ఆఫ్ వాటర్'. ఇంకా చాలా చెప్పొచ్చు. బట్ ఇది కరెక్ట్ అమౌంట్ ఆఫ్ బ్రేకింగ్ అనుకుంటున్నా. సో, ఈ మాత్రం చాలు. వెయిట్. లాస్ట్‌లో క్లైమాక్స్ తర్వాత కొన్ని లైన్స్‌ని నరేట్ చేస్తారు. ఏమని అంటే, ఒకరికొకరం సేమ్ షేప్‌లో పుట్టలేకపోయినా కలిసున్నాం. ఇది చాలు. గ్రేట్ కదా! దీన్ని వాళ్ళు ఇంగ్లీష్‌లో చెప్పారు. నేను తెలుగులో బాగా చెప్పడానికి ట్రై చేశాను. సో, యాహ్! అంటిల్ దెన్ 'ద షేప్ ఆఫ్ వాటర్'. The only thing that comes to mind is a poem whispered by someone in love hundreds of years ago, unable to perceive the shape of you. I find you all around me. Your presence fills my eyes with your love. It humbles my heart, for you are everywhere.